ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో మిస్టర్ రెడ్డి మూవీ టీం ఉన్నారు. నా స్మాల్ డౌట్ ఏంటంటే, నార్మల్గా ప్రేమించిన అమ్మాయిని లవ్ చేయాలి లేదా పెళ్లి చేసుకోవాలి, బట్ నువ్వేం చేస్తావు అనేది నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. పెట్టడం ఆ డైలాగ్ పెట్టేసి వెంటనే కట్ చేసి మళ్ళీ ఇంకో జంటను చూపిస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే మాది బ్రేకప్ జరుగుతుంది అనమాట. ఓకే. సో ఈ అమ్మాయి ఏంద్ర అనేసి అంటే చిన్నప్పుడు విడిపోయిన అమ్మాయి ఆ అమ్మాయి అయినా కాదా అనేది స్టోరీ చూసి సినిమా చూసి తెలుసుకోవాలి. ఓకే. ప్రాపర్ ఎక్కడ? తిరుపతి. ఫస్ట్ డెబ్యూ. డెబ్యూటెంట్ అని అనుకోవచ్చు. చేసిన సినిమాలు రిలీజ్ కాలేదు. ఓకే. సో దిస్ ద ఓన్లీ ఫిలిం రిలీజింగ్ నౌ. అంటే ఈ మూవీ స్టార్టింగ్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా నీది మళ్ళీ ఒక మెయిన్ లీడ్లానే ఉంది మూవీలో చూడడానికి. బట్ ఎట్లాంటి భయం వేసింది నీకంటూ అనిపించుద్ది కదా, అరే ఇంత కష్టపడుతున్నానే. బట్ ఎక్కడ కానీ ఛాలెంజింగ్ అనిపించింది. లైక్ దీన్ని ఎట్లన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి, క్యారెక్టర్ పోర్ట్రే చేయాలి అని. సో దానిపైన హార్డ్ వర్క్ చేశాను. ముఖ్యంగా తెలంగాణ యాస, మన తెలంగాణ వాళ్ళకి తిట్టుకోకూడదు కదా మళ్ళీ. సో అందుకని దానిపైన వర్కౌట్ చేశాను. తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్, మనంతా అర్బన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఫస్ట్ టైం అలాంటి రూరల్ బ్యాక్డ్రాప్లో చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఓకే. తెలంగాణ స్లాంగ్లో ఏదైనా డైలాగ్ ఇద్దరు రీక్రియేట్ డైరెక్టర్గా టీచ్ చేస్తారు మిమ్మల్ని. నాకు అంత స్లాంగ్ రాదు కాబట్టి తెలంగాణ స్లాంగ్లో ఇద్దరు ఇక్కడ చేసి చూపించు. ఆ పొల్లని చూడంగానే ఏం అర్థం కాలేదురా, ఒక్కసారిగా గుండె అయిపోయింది అనిపించింది. గందుకే ముద్దు పెట్టా. నేను జస్ట్ ఒక నార్మల్ డైలాగ్ చెప్తా, మన పుష్పది. అది మీ స్లాంగ్ మీరు చెప్పండి. యార్ దొరికింది సంతరా ఇదే, అన్న అంటుంది ముద్ద అంటుంది. ఏడికెళ్ళి వచ్చిందిరా ఇది, అన్న అంటుంది ముద్ద అంటుంది. అన్న అంటుంది ముద్ద అంటుంది. ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా. లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? లైవ్ వాయిస్ యాక్టింగ్. ఎస్, లైవ్ వాయిస్ యాక్టింగ్. లైవ్ వాయిస్. ఇన్స్టాగ్రామ్ ఆర్ నెట్ఫ్లిక్స్? రెండు కాదు. అసలు ఏమి చూడవా? లేదు. నేను థియేటర్కి వెళ్ళే చూస్తాను. నేను థియేటర్కి వెళ్ళే మ్యాక్సిమం అన్ని సినిమాలు థియేటర్కి వెళ్ళే ప్రిఫర్ చేస్తాను. లవ్ ఆర్ కెరియర్? కెరియర్. ఓకే. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? రెండు ఇంట్రెస్ట్ లేదు. నో ఇంట్రెస్ట్. సాంగ్ యు ఆర్ ఎడిక్టెడ్ టు? సాంగ్ దట్ ఐ అడిక్టెడ్ అంటే మెనీ సాంగ్స్ అండి. క్షత్రియ పుత్రుడిలో సన్నజాజి పాడక, సన్నజాజి పాడక, మంచే కాడ పాడక, చల్లగాలి పాడక, మాట వినకుంది ఎందుకే. ఏదైనా మూవీలో హీరోయిన్ రోల్ రీప్లేస్ చేయాలంటే ఏ మూవీ చూస్ చేసుకుంటారు? మురారి సోనాలి బింద్రే. ఓకే. నార్మల్గా పర్టికులర్గా ఇంత పెద్ద మూవీ చేయాలంటే సాంగ్స్ బాగుంది, టెక్నికల్ వర్క్ ఎక్కడ మైనస్ లేదు చూడడానికి మీ పరంగా కానీ ఇక్కడ. కానీ ఇంత క్యాస్టింగ్ని మేనేజ్ చేసి డెబ్యూ యాక్టర్స్తో చేసేటప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా రే అవ్వద్దు లేదా ఎక్కడో అన్నట్టు ఉంటుంది. వీళ్ళందరితో ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేయించారంటే థ్యాంక్స్ ఎవరికి చెప్పుకుంటారు, బట్ రీజన్ అంటే ఏం చెప్తారు? థ్యాంక్స్ ప్రొడ్యూసర్ చెప్తాను. ఓకే. ఎందుకంటే మెయిన్ పిల్లర్ ఆయన స్టార్ట్ అవ్వడానికి కూడా. సో మిగతా అంతా నేనే తీసేసుకుంటాను. ఓన్లీ ప్రొడ్యూసర్ అంటే స్పెషల్ థ్యాంక్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఎందుకంటే నా టెక్నీషియన్స్ అందరూ కూడా ఫ్రెండ్స్. సో దానివల్ల అవుట్పుట్ కూడా బాగుంటుంది. సో మా బాండింగ్ కూడా అలా ఉంటుంది. డిఓపితో అయినా, మ్యూజిక్తో అయినా, ఎడిటర్తో అయినా, ఆర్ట్ డైరెక్టర్తో అయినా ఒక మాట అనుకుంటే ఇద్దరు ఒకరు నాకు నచ్చలేదు నీకు నచ్చలేదు అయిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చిందో అది అవుట్పుట్ ఉంటుంది. మీకు బాగా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు డైరెక్టర్స్లో కానీ? యాక్టర్ రాజమౌళి సార్. రాజమౌళి గారు. రవితేజ గారు. ఆయన నుంచి నేర్చుకునేదండి ప్యాషన్. ఒక వర్క్ చేశారంటే దాని మీద ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎఫర్ట్ పెట్టేస్తారు. సో ఇంకేది అవసరం. సినిమా వర్క్లో ఉన్నారంటే నాకు కొన్ని తెలుసు. నాకు ఒకసారి అంటే పర్సనల్గా తెలియదు కానీ వేరే ఫ్రెండ్స్ వర్క్ చేసిన వాళ్ళు చెప్పారు, అంత ప్యాషనెట్గా ఉంటారు సార్. వర్క్ ఉందంటే నిద్ర కూడా పోరు సార్. దీప్తి గారు, అంటే మూవీలో మీరు చేసిన ఈ మూవీ కానీ ఇంకేది మూవీస్ నా క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే? కామ్ గర్ల్. కంప్లీట్ కామ్. నేను అలాంటి రోల్ ఇంతవరకు నాకేం రాలేదు. అంటే నాకెక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మాట్లాడాలి కదా, మైక్ ఇచ్చిన తర్వాత మాట్లాడకపోతే ఎలా? అంటే మూవీలో చూసేసరికి ఆ కట్స్ కానీ మొత్తం బాడీ అంతా బాగా మెయింటైన్, కాస్ట్యూమ్ పరంగా పర్టికులర్గా నీకు సజెషన్స్ కానీ ఏదైనా స్టోరీ పిక్ చేసుకోవడానికి ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకుంటావు?
ఏదైనా అంటే వచ్చిన స్టోరీ కథ చేసుకొని వెళ్ళిపోతావా? డెబ్యూ యాక్టర్స్ అయినా మనం ఆలోచించుకొని చేయాలి. యాజ్ ఏ ఫిల్మ్ మీద బాగా పిచ్చున్నోళ్ళు, మన భాషలో చెప్పాలంటే పిచ్చున్నోళ్ళు సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. పర్టికులర్గా స్టోరీ సజెషన్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా డైరెక్టర్స్కి ఎవరికైనా చూపిస్తారా మీరు? లేదు, యాక్చువల్గా నేనే సెలెక్ట్ చేసుకుంటాను. సో నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే నా జర్నీలోనే నాకు ఎంతో నేర్పించింది. నా 8 years ఆఫ్ జర్నీలోనే చాలా నేర్పించింది. అన్న పర్టికులర్గా మూవీ ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలంటే సినిమా ఎంత ఉన్న టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. పర్టికులర్గా ఈ పాయింట్ కూడా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇంటర్వెల్కి ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్, దానికి ఎంగేజ్ అవుతారు. టీనేజ్లో చెప్పాను కదా, టీనేజ్లో అవుట్ అండ్ అవుట్ అన్ని సీన్స్కి ఎంగేజ్ అవుతారు. మూవీ గురించి ఆడియన్స్కి అండ్ ఎస్పెషల్లీ యువర్ క్యారెక్టరైజేషన్ ఆల్సో. స్పెషల్లీ నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి తను మామూలుగా వెరీ క్యూట్ ఇన్నోసెంట్ ఉమెన్ అండి. ఈ సినిమాలో బాగా అల్లరిగా అలా ఉండే అమ్మాయి ఈ క్యారెక్టర్. స్పెషల్లీ క్యారెక్టర్ విషయానికి వస్తే వాడు చాలా బాధ్యత గల వ్యక్తి, లైక్ వాళ్ళ ఫ్యామిలీ ప్రకారంగా. రీసెంట్గా ఒక సాంగ్ చూసాం, ఇది మిర్చి బిల్లి అనేది 2M వ్యూవర్షిప్. అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రీల్స్ కొన్ని వస్తున్నాయి మీ హ్యాష్ ట్యాగ్ మీద. It's like some people making reels, but this is for my web series song. Band Baja Afat, my new web series coming soon, but before that Mr. Reddy is coming. We have done many films and songs in Hindi. What is the reason for doing this? Reason, like I just love to do different languages, different story, different story kind of work, like because the way I can show my character, like how can I play like that, simple. So that's why I just doing this character. Yes. Yeah. ఓకే వెంకట్ గారు, నార్మల్గా ట్రైలర్ ఒక ట్రాన్స్ నుంచి ఎండ్కి వెళ్ళేసరికి కొంచెం డిఫరెంట్గా వెళ్ళింది. అంటే పోరిని లవ్ చేస్తే కానీ పెళ్ళి లవ్ అయినా చేయాలి లగ్నమైనా చేయాలి ఇలా చేసేవేంట్రా. స్టార్టింగ్ చూపించిన సినారియో నుంచి మన టీఎన్ఆర్ గారిది స్టార్టింగ్ చూపించిన సినారియో నుంచి ఎండ్ వరకు కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే పర్టికులర్గా ట్రూ స్టోరీ అనేది పెట్టారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ ఏదైనా మూవీ తీసినా సరే ఇన్నేళ్ళు కష్టపడ్డాం అంటున్నారు. బట్ పర్టికులర్గా ఈ మూవీది ఆడియన్స్కి బాగా ఎంగేజ్ చేయాలంటే పర్టికులర్గా ఆడియన్స్కి ఎంగేజ్ చేయాలి ఏ విధంగా మీరు ఇంకా యాజ్ ఏ డైరెక్టర్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రమోషన్స్ విధంగా ఏ విధంగా ప్లాన్ చేస్తారు? ఇంటర్వ్యూస్ కానీ ఆడియన్స్తో కొలాబరేట్ అవ్వడం కానీ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి మా సినిమా ఉంది. ఇప్పుడు ఏదైనా మన ప్రోడక్ట్ మనం బయటకు తీసుకొస్తేనే పబ్లిక్కి తెలుస్తుంది. ఇప్పుడు నా సినిమా ఉంది, నేను ప్రమోషన్ చేయకపోతే ఎవరికి తెలియదు కదా. సో అలా ఇప్పుడు ఈ 6 days బ్యాక్ టు బ్యాక్ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు ఆడియన్స్తోనే కొలాబరేషన్ అయ్యేలాగా. ఆడియన్స్తో అంటే పర్టికులర్గా హీరో టీఎన్ఆర్ గారిని పెట్టుకోవాలంటే రీజన్ ఏంటంటే పెద్ద హీరోస్ ఉన్నా సరే చాలా వరకు థియేటర్లు సినిమా మార్నింగ్ షో పడంగానే ఎవరు ఉండట్లా. పర్టికులర్గా కొత్త స్టార్నే మీరు పరిచయం చేస్తున్నారు, ఒక డెబ్యూ యాక్టర్ని పరిచయం చేస్తున్నారు. బట్ అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే సో ఫస్ట్ మనం ఏంటంటే ఆడియన్లోకి వెళ్ళడానికి ఫస్ట్ మనం బాగా ప్రమోషన్ చేసేసి అరే సినిమాలో ఏదో ఉంది ఒక బస్ క్రియేట్ చేసిన తర్వాత ఆడియన్ థియేటర్కి వచ్చిన తర్వాత తను ఎంగేజ్ అవ్వగలిగితే 100% తన మౌత్ పబ్లిసిటీ తన సినిమా వెళ్ళిపోతుంది. ఓకే. సో అది కొత్త వాళ్ళ ఇప్పుడు మనకు స్టార్ హీరో అయినా కూడా కొత్త వాళ్ళు అయినా కూడా సినిమా బాగుంటూనే చూస్తున్నారు. సినిమా బాగాలేకపోతే మ్యాట్నీకి ఉండట్లేదు కదా. బట్ చూపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆ ట్రాన్స్ మాత్రం చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించింది సార్. మీ పాయింట్ ఆఫ్ డైరెక్షన్ కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది అంది తెలియదు కానీ మాకు కొంచెం అనిపించింది ఒక ట్రాన్సాక్షన్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుద్ది, అమ్మాయిది ఏం జరిగింది అనేది ఒక ట్రాన్స్ చూపిస్తూ వస్తున్నారు టీజర్. చిన్న బ్యాంక్స్ విలన్ లాగా అనిపిస్తున్నారు. ఇక ఇది సినిమాతో విలన్ అవుతాయి కదా, ఇక విలన్ అవుతారు అంతే. ఎందుకంటే వేరే వాళ్ళు ఇప్పుడు నేను నా డబ్బులు కాబట్టి నేను హీరోగా చేసి నేను తీసుకున్నాను నా సొంతంగా. ఓకే, ఇప్పుడు సినిమా తీయటం అంటేనే ఒక ఏమంటారు, సినిమా డబ్బులు పెట్టి తీస్తున్నామంటే ఒక ప్యాకెట్ ఆడుతున్నా పత్తాలు ఆట ఆడుతున్నా కొన్ని వస్తాయి అని గ్యారెంటీ ఉంటుంది. అంటే నేను ఏమంటారు అంటే ఇది డేంజర్ జోన్ అంటున్నాను నేను. స్టోరీ విధంగానే పర్టికులర్ హుక్ పాయింట్ అనేది మీరు ఎలా చూస్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసి మీరే ప్రొడ్యూసర్గా చేసి మీరే హీరోగా చేయడానికి మిమ్మల్ని మీ క్యారెక్టరైజేషన్లో పర్టికులర్ లైన్ అనేది మీకు నచ్చుద్ది, స్టోరీ పాయింట్ ఎక్కడో చోట ఏదో ప్లాట్ అట్లాంటి పాయింట్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది ఏంటి? నాకు నేనే చేసుకున్నది. ఎందుకనంటే నేను నా ప్రియురాలు గురించి ఈ సినిమా గిఫ్ట్ ఇచ్చినానండి. గిఫ్ట్ ఇచ్చాను. ఎవరికి? ఎవరికంటారు ఏంటండి, నా ప్రియురాలు ఈమె డూబు ఉంది కదా, ఈమెనే మా మేడము. బాగా సతాయిస్తాడు అంటే లవ్ చేయమని? లేదు 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 లేదు, సతాయించుడు ముచ్చటే ఉండదు ఇక్కడ. ఈమె ఏం చెప్తే అది వింటా నేను నిజ జీవితంలో.
నిజ జీవితం. అది నేను చూపెడుతున్నా. Did you get any offers from Telugu before doing this film? Are you doing any films in Telugu in the future? Yes, I'm doing some few pictures, some few movies I'm doing. right now. Stars. Yes. Stars. Already started. Already started. Yes. Okay. Any funny memory shooting time off screen? Off screen. Romantic scene or action scene or any? I remember one thing, but I cannot tell in front of the camera. Share. No. No. Very weird. చాలా బాగా చేసింది యాక్టింగ్ కూడా, మంచి అంతే. మాకు ఇబ్బంది అయితే పెట్టారు. याद नहीं आ रहा मुझे. టైంకి వచ్చిర్రు, టైం చేసారు అందరూ. కొన్ని పాయింట్స్ టీజర్ కానీ సాంగ్స్ కానీ ఎందుకు ప్రమోషనల్ వైజ్ అయినా ఆదిత్య ఇట్లాంటి ఆటల్లో రిలీజ్ చేసుకుంటే కొంచెం వ్యూవర్షిప్ అనేది ఎక్కువ ఇదవుద్ది. కొన్ని దివా మ్యూజిక్ ఇలా పెట్టారు కానీ టీజర్కి చాలా అంత బాగున్నా సరే వ్యూస్ చాలా తక్కువగా ఉంది. ఓకే, మనకేంటంటే డెవలప్ పెట్టాం. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన దాంట్లో ఒక స్టార్ క్యాస్టింగ్ ఉంటే 100% ఫ్యాన్స్ ఎవరో చూస్తూ ఉంటారు. సో మన వాళ్ళు కొత్త వాళ్ళు. సో మనం ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ పెట్టి చేపించలేదు. జెన్యున్గా ఎంత వ్యూస్ ఎంతమంది వెళ్తే అంతమంది చూస్తారని అలా పెట్టింది. ఓకే. సో మనం పెట్టేసుకోవచ్చు, మనం డబ్బులు పెట్టేసుకుంటే 10 lakhs 10 millions 20 millions ఎంతైనా పెట్టేసుకోవచ్చు. పెయిడ్ ప్రమోషన్స్. పెయిడ్ ప్రమోషన్. సో మనకు జెన్యున్గా ఎంత వెళ్తుంది సినిమా, సో నార్మల్గా పబ్లిక్ ఎంత రీచ్ అవుతుంది దాన్ని బట్టి మనకు ప్రమోషన్ చేసుకోవచ్చు కదా అన్న దాంట్లో అసలు పెయిడ్ ప్రమోషన్ లేకుండా జెన్యున్గా వెళ్ళింది. జెన్యున్గా. ఓకే. ఒక ఫేవరెట్ యాక్టర్ తెలుగు? Of course, Junior NTR. జూనియర్ ఎన్టీఆర్. Yes. వన్ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ సార్. हिंदी में बोलो तो बोल देंगे. తెలుగులో ఐ విల్ టీచ్ యూ. Okay. ఓకే. తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి, ఎదురుచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. इतना बड़ा. ఐ విల్ టీచ్ యూ. तुंगी తొంగి తొంగి కాదే, तुंगी कादे. తొంగి తొంగి నక్కి నక్కి కాదే. तुंगी नक्की कादे. ఓ ఆయన చాలా కష్టపెట్టింది మే. ఇప్పుడన్నా మంచిగా చెప్పింది కొంచెం. అవునా సార్? డబ్బింగ్ విషయంలో కానీ మనకు తనకు హిందీలో చెప్పేస్తే ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుంది. ఓకే. ప్రొఫెషనల్గా ఉంటుంది. కానీ డబ్బింగ్ ఒకటి మనకు కంపల్సరీ ఫ్రాంటింగ్ చెప్పుకోవాల్సింది. ఓకే. అది ఇబ్బంది 100%. కానీ బెస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్. మంచి టైం సెన్స్. మిగతా అంతా ఓకే అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, అదే అంతే. Otherwise, one take I'm fine. ఓకే. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూ విల్ ఫేస్ వైల్ డూయింగ్ ది పిక్చర్? Movie? మూవీ. No, nothing Telugu like. Any Only language problem. Nothing. You dance well, right? Did you get a dance number in this film? Yeah, no, not now. Not now. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.